హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. సార్, దావూద్ ఇబ్రాహీంకి సంబంధించి వాళ్ళ సన్నిహితుడు చోటా షకీల్ కొన్ని సంచలన విషయాలు బయట పెట్టాడు సార్. అంటే మొన్నటి వరకు కూడా ఆయన పైన విష ప్రయోగం జరిగింది, హాస్పిటల్లో ఉన్నారు, చనిపోయాడని చెప్పేసి కూడా వార్తలు వచ్చేసాయి. అయితే ఇప్పుడు ఇదంతా అబద్ధం, ఇదంతా ఫేక్ ప్రచారం సృష్టిస్తున్నారు అని చెప్పేసి ఆయన చెప్పడం చూస్తున్నాం. మరి ఏంటి సార్, నిజంగా ఆయన మీద అసలు జరిగిందా విష ప్రయోగం? ఎవరు చేస్తుంటారు? మరి చనిపోయాడన్న వార్తలు వస్తున్నాయి కదా, దానిపైన మీ ఒపీనియన్ ఏంటి? అంటే దావూద్ ఇబ్రాహీం అనే పేరు నా చిన్నప్పటి నుంచి వింటున్నానండి. ఈజీగా ఆయనకి 70 ఏళ్ళని ఉంటాయని అనుకుంటున్నాను, నాకు తెలిసి ఇంత ఏజ్. ఇప్పుడు చూడలేదు కూడా, చెక్ చేయలేదు, మన వికీపీడియాలో కూడా ఇప్పుడు చూడలేదు. బట్ ఆ పేరు వింటేనే ఒక ప్రభంజనం. అంటే రకరకాల దారుణాలకి మాఫియా, డాన్ అని చాలా రకాలుగా, ఇప్పుడు ఎక్కడ ఏది తీవ్రవాదకు సంబంధించి ఏది జరిగినా కూడా ఆయన హస్తం ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా ఉంటుందని మనం చాలా వార్తలు విన్నాం. ముఖ్యంగా ఆయన 1993లో ముంబై పేలులకు సంబంధించి బాగా ఫెమిలియర్ అయ్యాడు ఆయన అప్పట్లో. ఆ తర్వాత బాలీవుడ్తో సంబంధాలు ఉన్నాయని, డ్రగ్స్ విషయంలో కానీ లేదంటే గన్స్ విషయంలో కానీ, బాలీవుడ్ హీరోయిన్స్తో కూడా చాలామంది, చిన్నప్పుడు మందాకిని అనే ఒక ఆవిడ యాక్ట్రెస్, ఆవిడ కూడా దానికి రిలేటెడ్గా ఉన్నారని. తర్వాత మోనికా బేడి, చాలా సందర్భంలో ఆవిడ పేరు కూడా విన్నాం. అంటే రాజశేఖర్ గారితో చాలా 2-3 సినిమాల్లో యాక్ట్ చేసింది ఆవిడ. తాజ్మహల్ అనే సినిమాలోను, శివయ్య అనే సినిమాలో. సో ఆవిడకు కూడా సత్సంబంధాలు ఉన్నాయి. తర్వాత ఆవిడ ఏదో పట్టుబడి కోర్టు ఏదో కేసు శిక్షలో కూడా ఖరారైంది ఆవిడ. సో ఇలాగా తర్వాత చాలా దివ్యభారతి లాంటి వ్యక్తులు కూడా చనిపోయారో చంపబడ్డారో తెలియదని కొన్ని ఇప్పటికీ క్వశ్చన్ మార్క్గా ఉండిపోయి. సో అటువంటి దావూద్ ఇబ్రాహీం చాలా వరకు కూడా మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ లాగా, ఒక గజ దొంగ అనుకోవాలి ఒక విధంగా. అట్లాగా చాలా దేశాలు కూడా ఆయన మీద గురిపెట్టున్నాయి. బట్ ఎప్పుడు ఆయన దొరకలేదు. కానీ ఒకనొక టైంలో ఒక 4-5 ఏళ్ళ కిందట అనుకుంటా, ఒక రిటైర్డ్ రా ఏజెంట్ స్పందించుతూ చెప్పారు. నేను ఒక టైంలో అక్కడ దాన్ని ఏమంటారు, ఇస్లామాబాద్లో ఏదో ఒక పెళ్ళికి వచ్చినప్పుడు అక్కడ సరిగ్గా మేము టార్గెట్ పెట్టుకుని ఇంకా లాస్ట్ మినిట్లో ఆయన లేపేద్దాం టైంకి ఇక్కడ మనకి ఢిల్లీ నుంచి కాల్ వచ్చింది, ఆయన ఏం చేయొద్దని. అప్పుడు ప్రభుత్వంకు అనుగుణంగా నిర్ణయం తీసుకున్నారేమో అందుకు అన్నట్టుగా ఆ రా ఏజెంట్ రిటైర్డ్ పర్సన్ చెప్పడం జరిగింది, ఆఫీసర్. తర్వాత ఇప్పుడు ప్రజెంట్ వస్తున్న వార్తలు ఏంటంటే, కరాచీలో ఒక ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. బట్ ఆయనకి విషప్రయోగం జరిగింది, లేదా రకరకాల వార్తలు. ఒకటి విషప్రయోగం జరిగిందని, రెండోది అంచెలంచెలుగా విషాన్ని ఎక్కిస్తున్నారు అని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఇట్లాంటి నేపథ్యం ఈవెన్ 2008లో ముంబై పేలులు తాజ్ హోటల్ విషయంలో కూడా ఈయన హ్యాండ్ ఉందని కూడా చాలా సందర్భాల్లో వచ్చింది. అయితే ఇట్లాంటి వ్యక్తికి ఎట్లాగైనా మనం ఎప్పుడైనా ఎవరు ఏ దేశస్తులైనా బంధించి ఇవ్వాలని కూడా ఒక ఇది ఉంది మనకి. బట్ పాకిస్తాన్లో ఉంటే ఎప్పుడు ఎవరు మనకి అది బద్ధశత్రువు కాబట్టి ఎప్పుడు వాళ్ళు చర్యలు తీసుకోరు. వాళ్ళే ఇప్పటికీ నలిగిపోతున్నారు టెర్రరిస్ట్ పరంగా, తీవ్రవాదం పరంగా. స్కూల్ పిల్లల దగ్గర కూడా బాంబు పెట్టే స్థాయికి దిగజారిపోయారు వాళ్ళు. అన్ని అప్పులు చేసేసి ఎలా ఉంటుందో తెలియదు రేపు పొద్దున పాకిస్తాన్ పరిస్థితి. ఆ విషయం పక్కన పెడితే, సో అటువంటి వ్యక్తి కరాచీలో చికిత్స పొందుతున్నారని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇక్కడ గత కొద్ది నెలలుగా పాకిస్తాన్లో ఒక రకమైన విభిన్నమైన సన్నివేశాలు చోటు చేసుకుంటున్నాయి. ఏంటంటే, అంటే అది వార్తల్లో చూడండి, అది చూడటమే మనం కూడా. అది కూడా ఎట్లా అంటే, ఎవరైతే భారత్ కోసం దాడులు తెగబడుతున్నారో, ఏ తీవ్రవాద సంస్థలు అయితే ఉన్నారో, అటువంటి తీవ్రవాద సంస్థలకు సంబంధించిన కీలకమైన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చంపబడుతున్నారు. ఒక గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి స్పాట్లో షూట్ చేసేసి వెళ్ళిపోతున్నారంట. వాళ్ళు ఎవరు అనేది తెలియదు. మీకు అర్థమవుతుందా? అంటే అలాగా ఒక 20 మంది కీలక నేతల్ని, జిహాద్ సంబంధించిన 20 మంది కీలక నేతల్ని ఇప్పటివరకు మట్టు పెట్టారు. ఎవరు చంపారనేది తెలియదు. ఇక్కడ ఏంటంటే, ఇది ఎవరో ఖచ్చితంగా భారత్ నుంచి వచ్చిన వాళ్ళ, లేదా భారత్కి ఫేవర్గా ఉండే వాళ్ళ, లేదా అక్కడ ప్రభుత్వము ఇప్పుడు మిలిటరీయే ఎక్కువగా రూలింగ్ చేసే అవకాశం. మిలిటరీని ఎదిరించడానికి ప్రభుత్వం కూడా సరిపోదు. సో అక్కడ నవాజ్ షరీఫ్ లాంటి వ్యక్తులను కానీ, పర్వేజ్ ముషర్రఫ్ లాంటి వ్యక్తులను కానీ కూడా అరెస్ట్ చేసి జైల్లో పెట్టిన కల్చర్ వాళ్ళది. సో వాళ్ళు ఏమైనా వాళ్ళ సీక్రెట్ ఏజెంట్ ద్వారా, ఐఎస్ఐ ఏజెంట్ ద్వారా కూడా ఇట్లాంటి వాళ్ళు ఉండడం వల్ల ప్రపంచంలో మనకి ఇంకా పాకిస్తాన్ అంటే బ్యాడ్ అయిపోతుంది, మనకి ఎక్కడ అప్పు పుట్టడం లేదు, మన దేశానికి ఎవరు రావాలన్నా భయపడుతున్నారనే ఉద్దేశంతో వీళ్ళే మెల్లమెల్లగా మట్టు పెడుతున్నారా, లేదా భారతదేశానికి చెందిన వాళ్ళు, లేదా సంబంధించి ఎవరైతే ఇంప్రెషన్గా ఉంటారో, దాన్ని ఎలా అనుకోవచ్చు, భారతదేశ దేశభక్తి సంబంధించిన వ్యక్తులు ఎవరైనా విదేశాల్లో ఉన్న వాళ్ళు అలాగెవరైనా ఆ పనికి పూనుకుంటున్నారో తెలియదు. కానీ
20 మంది వరకు లేపేశారనేది మాత్రం సంచలనం. అది ఎక్కడ పాకిస్తాన్ మీడియా కూడా బయటికి చెప్పనివ్వట్లేదు. అంటే వాళ్ళ ఇంటెలిజెన్స్ వింగ్ వీక్ అనుకుంటారని, లేదంటే భద్రతా పరంగా లోపాలు ఉన్నాయని భయపడతారనే ఉద్దేశంతో ఏంటో అది ఎక్కడ బయటికి లీక్ చేయట్లేదు. బట్ అది ఇన్ఫర్మేషన్ అయితే బయటకు వచ్చింది. సో ఇప్పుడు అటువంటి ఎవరైతే ఆ 20 మంది కీలక నేతలని గుర్తు తెలియని వ్యక్తులు ఎవరైతే చంపుతున్నారో అదే గుర్తు తెలియని వ్యక్తులు కూడా ఈయనకి మెల్లమెల్లగా విషప్రయోగం చేస్తున్నారని కూడా ఒక వార్త ఉంది. మేబీ ఇది రైట్ అవ్వచ్చు, లేదా ఆ ప్రభుత్వం ఏమైనా చర్యలు తీసుకుని ఉండొచ్చు. బట్ ఆయన చనిపోయాడని వార్త మాత్రం ఎంతవరకు బయటికి రాలే. ఈవెన్ ఒసామా బిన్ లాడెన్ చంపినప్పుడు కూడా అసలు నేవకు సంబంధించిన ఎవరైతే సైలర్స్ టాప్ మోస్ట్ కమాండర్స్ ఉన్నారో యుఎస్ సంబంధించి, వాళ్ళు చంపామని నిర్ధారణ చేసినా కూడా వీళ్ళు ఇక్కడ ప్రకటించలే, మేము ఆశ్రయం కల్పించలేదు, మేము వాళ్ళకి ఇవ్వలేదనే చెప్పారు పాకిస్తాన్ కానీ ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు కానీ కదా. సో వాళ్ళు ఒకవేళ చనిపోయినా కూడా ఆయన బయటికి తెలియనివ్వరు. తెలిస్తే వీళ్ళకి ఇంకా చెలరైపోతారేమో, భయం ఉండదేమో అనే ఉద్దేశంతో వాళ్ళు తెలియనివ్వరు. బట్ ఎట్లాగైనా నిజం నిప్పు లాంటిది దాగదుగా, ఆ నోట ఈ నోట ఉంటుంది. కొంతమంది సీక్రెట్ ఏజెంట్స్ ఉంటారు, స్లీపర్ సెల్స్ ఉంటారు, లేదంటే మన అసలు వరల్డ్లో మీరు నమ్ముతారో లేదో హైయెస్ట్ చాలా వరకు పవర్ఫుల్గా ఇంటెలిజెన్స్ వింగ్ అనేది ఒకటి టాప్ 5లో మంది ఒకటి ఉంటుంది. ఇజ్రాయెల్ ఒకటి చాలా బాగా పనిచేస్తుందంట. తర్వాత యుఎస్, రష్యా, ఈ మెయిన్ 3-4 ఉన్నాయి ఎక్కువగా మిగతా వాటితో పోల్చితే. ఇజ్రాయెల్, ఇండియానే ఎక్కువగా నమ్మకంగా బాగా పనిచేస్తాయి. అందుకే ఇక్కడ భద్రత కూడా ఎక్కువ మనకి. ఇక్కడికి వచ్చి ఎవరైనా చక్కగా ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేయగలుగుతారు. మిగతా దేశాల్లో ఎక్కడ బిహేవ్ చేయలేరు. ఇప్పుడు సోకాల్డ్ ఒక కమ్యూనిటీకి సంబంధించిన మైనార్టీ అయినా వాళ్ళు ఇక్కడ వెచ్చలవిడిగా బతికినంతగా మిగతా దేశాలు వెళ్ళి అంత వెచ్చలవిడిగా బతకలేరు. వాళ్ళకి ఆ ఫ్రీడమ్, ఆ స్వేచ్ఛ లేదు. మన దగ్గర ఆ వ్యవస్థ అంత పటిష్టంగా ఉంది కాబట్టే అంత ఫ్రీడంగా కూడా బతకగలుగుతున్నారు. బట్ మన దగ్గర ఉండే ఆ వింగ్ ఏదైతే ఉందో, ఆ ఇన్ఫర్మేషన్ ఇంటెలిజెన్స్ వింగ్, రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ వాళ్ళు కానీ, లేదంటే ఇప్పుడు ఎన్ఐఏ వాళ్ళు కానీ చాలా చాలా పవర్ఫుల్గా ఉంటుంది. చాలా దేశం కోసం ప్రాణాలు ఇచ్చేవాళ్ళు కూడా ఇప్పటికీ ఉంటారు చాలామంది. అంటే వన్స్ డై ఫర్ కంట్రీ అలా ఉన్నట్టు ఉంటుంది అనమాట. ఒకసారి వాళ్ళు వింగ్ కోసం పనిచేస్తున్నారంటే వాళ్ళు రిటైర్ అయిపోయినా కూడా జీవితాంతం ఆ వింగ్ కోసమే పనిచేసేలాగా పనిచేస్తూ ఉంటారు. సో అంత పటిష్టమైనది కాబట్టి మేబీ ఆ నోట ఈ నోట బయటకు రావడం వల్ల ఇన్ఫర్మేషన్ వచ్చిండొచ్చు. బట్ ఆయన చనిపోయారు అనే వార్త మాత్రం ఎక్కడ రావట్లేదు. మేబీ చనిపోలేదేమో, ప్రాణాలతో పోరాడుతున్నారేమో, లేదంటే ఆరోగ్య పరిస్థితి బాగానే ఉన్న ఇలా బయటికి ఇన్ఫర్మేషన్ ఇచ్చారేమో తెలియదు. కానీ కొద్ది రోజులు ఆగితే మనకే తెలిసిపోతుంది. బట్ ఆయన ఏదైతే ఉన్నాడో అది ఇక్కడ పుట్టి ఇక్కడే దీని మీద యుద్ధం చేయడం అనేది కొంచెం బాధాకరమైన విషయం. ఎందుకు అలాగా ఆ దేశంలో పుట్టి ఆ దేశం మీదే దాడికి తెగబడే వాళ్ళు మనం చూస్తున్నాం. ఎక్కడ చూసినా దాని మూలాలు ఇండియాలో ఎక్కడ ఉండడం, ప్రపంచంలో ఎక్కడ ఏ తీవ్రవాద సంస్థ ఏం జరిపినా దానికి సంబంధించి మూలాలు ఎక్కడెక్కడో మనకి ఇండియాలోనే ఉండడం అనేది కొంచెం బాధాకరం. దావూద్ ఇబ్రహీం కూడా అలా వెళ్ళిన వ్యక్తే. ఆయన అసిస్టెంట్లు షోటా షకీల్ కానీ వాళ్ళు కానీ చాలా ఏంటో మరి వాళ్ళ ఉద్దేశం, వాళ్ళు ఎలా ఉంటారో ఏంటో తెలియదు, వాళ్ళకి ఫండ్స్ ఎవరిస్తారో ఏంటో తెలియదు. మన దగ్గరే ఎవరైనా ఉన్నారేమో అని అనిపిస్తుంటుంది ఒక్కోసారి. బట్ మొత్తానికి అలా గడిపేస్తున్నారు. వాళ్ళు ఇంకొంతమందిని తయారు చేస్తున్నారు. వాళ్ళ కాలం అయిపోయింది, పోనీ ఏదో సమస్య పోతుంది అనుకోవడం లేదు. వాళ్ళు వెళ్ళిపోయినా వాళ్ళు లాంటి వాళ్ళు 1000 మందిని తయారు చేస్తున్నారు. అది పెద్ద ప్రాబ్లం. సో దానివల్ల ఏమవుతుందంటే మన దగ్గర కూడా చాలామంది యంగ్ జనరేషన్ ఐఎస్ఐకి వాటికి మెయిల్స్ పెట్టడం జరిగినప్పుడు మన హైదరాబాద్లో కూడా కౌన్సిలింగ్ జరుగుతుంటుంది. మీరు బిఫోర్ లాస్ట్ ఇయర్ మన దగ్గర పోలీసులు ఎవరెవరు కుర్రోళ్ళు అయితే యాక్టివ్గా దానికి మెయిల్స్ పెట్టారో వాళ్ళ పేరెంట్స్ని కూడా పిలిపించుకొని మరి కౌన్సిలింగ్ ఇవ్వడం కూడా జరుగుతుంది. మీ పిల్లలు ఎట్లా తీవ్రవాద సంస్థల వైపు అట్రాక్ట్ అవుతున్నారు, అది మంచిది కాదు, మీకు మంచిది కాదు, మీ పిల్లలకి మంచిది కాదు అని మన సైబర్ క్రైమ్ వాళ్ళు కూడా పిలిచి కౌన్సిలింగ్ ఇస్తూ ఉంటారు. అది కూడా అంతెందుకు రీసెంట్గా కేరళలో, తర్వాత తమిళనాడులో, ఇంకెక్కడ అస్సాం, ఇక్కడ మొత్తం మీద ఒక 5 చోట్ల ఎవరైతే సానుభూతి పరులు ఉన్నారు తీవ్రవాద సంస్థలకు వాళ్ళని పట్టుకున్నారుగా ఎన్ఐఏ వాళ్ళు. మనం రీసెంట్గా న్యూస్లో కూడా చూసాం. మరి ఏంటో వాళ్ళ వేలం మరి ఇక్కడ ఉండి ఎక్కడ గాలి పీలుస్తూ, ఎక్కడ తిని ఎక్కడ బతుకుతూ, ఎక్కడ మనుషుల మీదే సంపాదించుకుంటూ, ఎక్కడ వీళ్ళకి వెన్నుపోటు పడడం, వీళ్ళకి వ్యతిరేకంగా పనిచేయడం అనేది ఒక దురదృష్టకరమైన అంశం. బట్ దావూద్ ఇబ్రహీం లాంటి వ్యక్తులు ఉన్నంతకాలం అట్లాంటి దురదృష్ట అంశాలు జరుగుతూనే ఉంటాయి. చూద్దాం ఇది ఎంతవరకు తీసుకెళ్తుందో ఏంటో. బట్ మన దగ్గర మాత్రం చాలా పవర్ఫుల్ వింగ్ అనే చెప్పాలి. ఒకవేళ విషప్రయోగం చేశారు ఎవరు అనేది మనకి ఇంకా తెలిసి రాలేదు. మేబీ తర్వాతనే బయటకు వచ్చే అవకాశం ఉంది. ఓకే, థ్యాంక్ యూ సార్.